హలో అండి, హాయ్. ఈరోజు మన వీడియో ఏంటంటే గులాబ్ జామున్స్ అయితే చేశానండి. చాలా బాగా వచ్చాయి, చాలా బాగా కుదిరాయి కూడా అండి. ఎప్పుడు డైలీ చేసే విధంగా కాకుండా కొద్దిగా డిఫరెంట్ అయితే చేశానండి. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటుంటారండి. ఒక్కసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి. నేను చెప్పాను కదండి జాబ్ స్కామ్ అయితే జరుగుతుందని. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు, మా ఇంటి పక్క వాళ్ళకే జరిగిందండి. వాళ్ళు చాలా చాలా బీదవాళ్ళండి, చాలా బీదవాళ్ళు. వాళ్ళ బాబు మరి ఎక్కడ తెలుసుకున్నాడో తెలియదు, జాబ్ వస్తుందని. వాళ్ళు ఏం చేశారంటే ఒక 30,000 కడితే జాబ్ వస్తుందట అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేకున్నా కూడా ఒక 30,000 అయితే అప్పు తీసుకొచ్చి కట్టడం జరిగిందండి. ఫస్ట్ ఒక 10,000, మళ్ళీ ఒక 10,000, మళ్ళీ ఒక 10,000, అట్లా 3 టైమ్స్ అయితే వీళ్ళు పే చేశారు. పే చేసిన తర్వాత జాబ్ అయితే రాలేదండి. ఇలా మోసపోయే వాళ్ళు ఉన్నన్ని రోజులు మోసం చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారండి. అందుకనే నేను మరీ చెప్తున్నాను, డబ్బు విషయంలో ఎవరిని నమ్మకండి. ముందుగా డబ్బులు తీసుకొని ఆ తర్వాత జాబ్ ఇప్పిస్తామంటే మాత్రం అస్సలు నమ్మకండి. ఎందుకంటే హలో అండి, హాయ్. ఈరోజు మన వీడియో ఏంటంటే గులాబ్ జామున్స్ అయితే చేశానండి. చాలా బాగా వచ్చాయి, చాలా బాగా కుదిరాయి కూడా అండి. ఎప్పుడు డైలీ చేసే విధంగా కాకుండా కొద్దిగా డిఫరెంట్ అయితే చేశానండి. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటుంటారండి. ఒక్కసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి. నేను చెప్పాను కదండి జాబ్ స్కామ్ అయితే జరుగుతుందని. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు, మా ఇంటి పక్క వాళ్ళకే జరిగిందండి. వాళ్ళు చాలా చాలా బీదవాళ్ళండి, చాలా బీదవాళ్ళు. వాళ్ళ బాబు మరి ఎక్కడ తెలుసుకున్నాడో తెలియదు, జాబ్ వస్తుందని. వాళ్ళు ఏం చేశారంటే ఒక 30,000 కడితే జాబ్ వస్తుందట అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేకున్నా కూడా ఒక 30,000 అయితే అప్పు తీసుకొచ్చి కట్టడం జరిగిందండి. ఫస్ట్ ఒక 10,000, మళ్ళీ ఒక 10,000, మళ్ళీ ఒక 10,000, అట్లా 3 టైమ్స్ అయితే వీళ్ళు పే చేశారు. పే చేసిన తర్వాత జాబ్ అయితే రాలేదండి. ఇలా మోసపోయే వాళ్ళు ఉన్నన్ని రోజులు మోసం చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారండి. అందుకనే నేను మరీ చెప్తున్నాను, డబ్బు విషయంలో ఎవరిని నమ్మకండి. ముందుగా డబ్బులు తీసుకొని ఆ తర్వాత జాబ్ ఇప్పిస్తామంటే మాత్రం అస్సలు నమ్మకండి. ఎందుకంటే